నోట్లో ఎలా వేసుకుంటే అలా కరిగిపోయేంత అద్భుతంగా ఉంటుంది మిల్క్ మైసూర్ పాక్. చాలా ఈజీ రెసిపీ. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 2 కప్పులు శనగపిండి తీసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూనే బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న ఈ శనగపిండిని ఒకసారి మొత్తం అంతా జల్లించుకోవాలి. జల్లించుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక పాన్ తీసుకొని 2 కప్పులు శనగపిండికి 2 కప్పులు పంచదార తీసుకొని 1/2 కప్పు వాటర్ యాడ్ చేసి బాగా మరిగించుకోవాలి. ఈలోగా మరొక బౌల్లో 2 కప్పుల వరకు నూనె కానీ నెయ్యిని కానీ తీసుకొని మరిగించుకోండి. ఈలోగా పంచదార కూడా కరుగుతుంది కదా, చూడండి. స్ట్రింగ్ కన్సిస్టెన్సీ రావాలి, అంతవరకు మనం పంచదార పాకాన్ని మరిగించుకోవాలి. ఇంకా స్ట్రింగ్ కన్సిస్టెన్సీ లైట్ తీగపాకం వచ్చిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం జల్లించి పెట్టుకున్న శనగపిండిని కొంచెం కొంచెం వేసి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మిక్స్ చేసుకోవాలండి. అడుగు అంటుకుంటే మనకి మైసూర్ పాక్ బాగా రాదు. అండ్ ఈ టైంలో కొంచెం కొంచెం ఆయిల్, మరిగించుకున్న ఆయిల్ కానీ నెయ్యి కానీ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. దగ్గర ఒక 20 నిమిషాలు అయితే పడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. చిన్నది తూర్లో మనకి చెయ్యి బాగా కాలుతుంది. ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఆయిల్ మొత్తం అయిపోయేంత వరకు ఇలా మిక్స్ అయ్యి ఎడ్జెస్ అనేది రిమూవ్ అయిపోయేంత వరకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. లో ఫ్లేమ్లోనే అది కూడా. ఈ విధంగా దగ్గర పడి కొంచెం కలర్ చేంజ్ అయ్యింది. ఈ టైంలో మనం ఏదైనా బౌల్ కానీ లోతుగా ఉన్న ప్లేట్ కానీ తీసుకొని దానికి ఆయిల్ గ్రీస్ చేసుకొని దాంట్లో ఈ శనగపిండి మిశ్రమాన్ని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకొని ఒక 30 నిమిషాల నుంచి గంట ఉంచేసామనుకో మనకి డ్రై అయిపోతుంది. 30 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా డిమౌల్డ్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. సేమ్ ఎలా ఉందో చాలా గుల్లుగా మెత్తగా చాలా బాగా వచ్చింది. ఇక్కడ మీరే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ రెసిపీ మీకు ఏమైనా కావాలి అంటే కామెంట్ చేయండి.